మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అన్నిటిని అమలు చేసిన ఘనత సీఎం జగన్ కి దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. పొదలకూరు మండలంలోని తొలిసారిగా సూరాయపాలెం, ఎర్రబల్లి, విరువూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ముందుగా సూరాయపాలెం విఘ్నేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని మొదలుపెట్టారు. 2014లో మేనిఫెస్టోలో 600కు పైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు వాటిని విస్మరించారని కాకాని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఇచ్చిన హామీలు అన్నిటినీ అమలు చేశారన్నారు. సంక్షేమం విషయం రాజీ పడకుండా చెప్పిన దానికంటే ఎక్కువ చేశారన్నారు. బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో అధిక మొత్తాలను అందించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. చంద్రబాబు నాయుడు మతతత్వ పార్టీకి మద్దతు ఇచ్చి ఒక వర్గ ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. భయపడుతున్నాడు చంద్రబాబు. కారణం ఏమిటంటే ఇక్కడ ఎవరు పోటీ చేసినా సరే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తాడు కాబట్టి ఎవరైతే మేలైనటువంటి అభ్యర్థి పెట్టాలి అని చెప్పి చంద్రబాబు స్వయంగా 3 సార్లు ఫోన్లు చేసి ఎవరిని పెట్టమంటారు ఎవరిని కోరుకుంటారని చెప్పి అడిగాడు. 3 సార్లు అయిపోయింది. ఈరోజు పాపం ఎవరో పోటీ చేసేటువంటి పరిస్థితి లేడు. చివరికి మిగిలింది సోమిరెడ్డి కొడుకు, సోమిరెడ్డి కోడలు, 3 మిగిలారు. సోమిరెడ్డి కోడలకి టికెట్ ఇస్తామంటే మన ఈ మధ్య సోమిరెడ్డి చెప్పాడు, మా కోడలకి టికెట్ ఇస్తానన్నారు కానీ మా కోడలు మా మామకి టికెట్ ఇవ్వమని చెప్పింది అని చెప్పి సోమిరెడ్డి కొడుకు టికెట్ ఇవ్వాలనుకున్నారు. మా కొడుకు టికెట్ మా నాయనకి ఇవ్వమని చెప్పి నా కొడుకు చెప్పాడు అని చెప్పాడు. అంటే ఎవ్వరూ లేకపోతే విధి లేక గత్యంతరం లేక ఈరోజు సోమిరెడ్డికి టికెట్ ఇచ్చేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు సర్వేపల్లి తెలుగుదేశం పార్టీ